అది చేయటం వేరు, నువ్వు చేయటం వేరు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మావయ్య. పెద్ద లాయర్ అయిన మహాత్మా గాంధీ గారు కూడా తన పని తను చేసుకునేవారంట. నేను ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం తప్పు, కానీ పని చేస్తే తప్పేంటి మావయ్య? ఇంకా పని తెలిసిన అమ్మాయి మీకు కోడలిగా వచ్చింది అని చూసిన వాళ్ళు అనుకుంటారు కదా. ఫలానా లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు గర్వం అహంకారం లేకుండా ఇంటి పనులన్నీ చేస్తుంది అని అందరూ గొప్పగా అనుకుంటారు కదా. అది నిజమే అనుకో. నా కెరియర్ బిగినింగ్ లో గాంధీ గారి లాగా నా పనులు నేనే చేసుకుంటూ ఉండేవాడిని. ఆయనే నాకు ఆదర్శం. ఇంత గొప్ప ఆదర్శంతో ఉన్న మీరు ఇంత చిన్న విషయం గురించి తప్పు పట్టడం ఏంటి మావయ్య? అంటే ఆయనకే చెప్తున్నావా? అంత పెద్దదానివా నువ్వు? అయ్యయ్యో, మీ మనసు నొప్పించి ఉంటే సారీ మావయ్య. నా ఉద్దేశం ఏంటంటే, నేను పని చేయటం మీకు ఇష్టం లేకపోతే, నేను కష్టపడటం ఒక తండ్రిలాగా మీరు చూడలేను అంటే తప్పకుండా ఈ పనులన్నీ మానేస్తాను. పని మనుషులతోనే చేయిస్తాను. అలానే ఇంకొక రిక్వెస్ట్ మావయ్య. కోడలిని నేను పని చేస్తేనే చూడలేని మీరు అత్తయ్య పని చేసినా బాధపడతారు కదా. అందుకని అత్తయ్యకి కూడా పనులు చెప్పకండి. అత్తయ్య పని చేసే పాటికైతే నేను పని చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను పని చెయ్యాలా వద్దా? మీరు ది గ్రేట్ హైకోర్టు లాయర్ లగడపాటి గారిలోనే మోయించారు. మీరు గ్రేట్ అండి, మీరు గ్రేట్. కంగ్రాట్స్. మమ్మీ, అది మంగ గొంతులా ఉంది. మమ్మీ, మంగ. మంగ, అయ్యో, ఏంటి భూనా, ఏంటి ఆగిపోయావు? ఒక్క నిమిషం.
వచ్చావు ఇక్కడికి? మావి తీసుకొచ్చారా? లేదు మమ్మీ, గోపాల్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన కార్లో వచ్చాను. అంటే ఆ ఇంట్లో నువ్వు చెప్పే వచ్చావు కదమ్మా? లేదు నానమ్మ, చెప్పకుండా వచ్చాను. అంటే నువ్వు ఆ ఇంట్లో చెప్పి రాలేదమ్మా? అలా రాకూడదు కదా మంగా. అక్కడ మామయ్య ఎంత కంగారు పడుతూ ఉంటారు. ఇంటికి ఎవరూ రాలేదు భువనా. నేను హర్షనే మాట్లాడుకుంటున్నాం. మా మాటలే నీకు వినిపించాయేమో. విన్నారా పిన్ని గారు? క్లయింట్ పాపంట. ఆయన గారు చెప్పారు. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? చెప్పండి. ఈ యూస్లెస్ పీపుల్ గురించి ఎక్కువ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోవద్దు. వీళ్ళు కావాలని మన దగ్గర ఏమైనా దాచినా కూడా సాధించేదేమీ ఉండదు. లేదు ప్రసాద్, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. భువన, ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ముందు ఎవరాటలు సాగవు. కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుంటాయి. నా కళ్ళకు మాత్రం ఎవరూ గంతలు కట్టలేరు. వెళ్దాం పద. ఏదో దాస్తున్నారు. నాకు గనుక దొరికితే అప్పుడు చెప్తా మీ సంగతి.
అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడిందమ్మా. లేదంటే ఆ కన్న తల్లికి ఏం సమాధానం చెప్పేదానివి? మంగా, ఈ నాన్నమ్మను క్షమించమ్మా. నిన్ను బాధ పెట్టాను. దివ్య, నన్ను క్షమించమ్మా. వద్దమ్మా, ఏదైతే అదైంది. మహా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు. నిజం చెప్పేద్దాం. మనకి ఇల్లు వద్దు, ఆస్తి వద్దమ్మా. వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, తనకు మంగ కావాలమ్మా. ఇప్పుడేం కాలేదు కదా హర్ష గారు? వెంటనే నిజం చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా? ఎందుకండి బాధను దాచుకుంటారు? మంగ కన్న తండ్రి చనిపోయినా మంగ కోసమే మీరిన్నాళ్ళు బతికారు. ఆ మంగను దూరం చేసుకుని ఎలా బతుకుతారండి? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నది మీ ఇద్దరిని విడదీయడానికా? అప్పటికి మీరు పెళ్లి వద్దనే అన్నారు. నేనే బలవంతం చేశాను. తప్పు చేశాను. సారీ అండి. లేదండి, మీరు అప్పుడు ఎప్పుడు మంగ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అత్తయ్య గురించి కూడా ఆలోచించండి. నా కూతురు నా దగ్గరే ఉండాలని నేనెలా కోరుకుంటున్నానో, తన కొడుకు తన దగ్గరే ఉండాలని అత్తయ్య కూడా కోరుకుంటుంది కదా. నేనేం పసిపిల్లవాడిని కాదండి. అమ్మ చిన్నపిల్ల కాదు. మేమిప్పటి వరకు దూరంగానే ఉన్నామండి. కానీ మంగ అలా ఉండలేదండి. నిజం చెప్పడమే మంచిది. నా మాట వినండి ప్లీజ్. కొన్ని రోజులు ఓపిక పట్టండి హర్ష గారు. అత్తయ్య కోరిక నెరవేరుతుంది. కొన్నాళ్ల దాకా ఈ బాధను ఎలాగోలా భరిద్దాం. దివ్యమ్మా, హర్ష సార్. దివ్య గారు, చార్కేశ్ గారు వచ్చినట్టున్నారు. మంగా, నువ్వు ఇక్కడే ఉండు. పదండి చూద్దాం. పదండి. దివ్యమ్మా, హర్ష సార్. దివ్యమ్మా. అన్నయ్య, అన్నయ్య. దివ్య, మంగ. మాట్లాడకండి, రండి. వెల్, చూడండి, నా కొడుకు మీ చెల్లెల్ని ప్రేమించాను అన్నాడు. చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడు. వాడికి అక్కర్లేని కట్నం మాకెవరికీ అక్కర్లేదు. ఈ రోజు నుంచి మీ చెల్లెలి సంతోషానికి, ఆనందానికి ఇంట్లో ఏ లోటు ఉండదు. ఇకపై మీ చెల్లెలు ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ కోడలు. థ్యాంక్ యూ సార్.
మీ చెల్లెల్ని చూడ్డానికే వచ్చారా లేక ఇంకేదైనా చెప్పడానికి వచ్చారా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. మా కుటుంబ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన వారంలోపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. అందుకని చెల్లెల్ని బావగారిని పంపిస్తే. మాకు చట్టాలతో పాటు సాంప్రదాయాలు కూడా తెలుసు. ఆ వ్రతమేదో మా ఇంట్లోనే జరిపిద్దాం. పురోహితుడితో మాట్లాడి ముహూర్తం పెట్టిన తర్వాత మీకు కబురు చేస్తాను. అలాగే సార్. ఇక నేను బయలుదేరతాను. మంచిది. దివ్య, వెళ్ళొస్తానమ్మా. అలాగే అభిబాబు, మీరు కారు దగ్గర ఉండండి. నేను దివ్యంకి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అది ఇచ్చేసి వస్తాను. వెళ్ళొస్తానండి. ఉంటాను. దివ్యమ్మా, ఒకసారి ఇలా వస్తారా? గిఫ్ట్ ఇవ్వాలి. ఏ అందరి ముందు ఇవ్వచ్చుగా? ఏ మీకు అవసరమా? ఎవరు బాబు వాడు? మన కారుకి అడ్డంగా వచ్చి హారన్ కొడుతున్నాడు. ఎవరు వీళ్ళు? నా ఇంటి ముందుకొచ్చి హారన్ కొడుతున్నారు. హలో, ఎవరు మీరు? మీరెవరు? మా కారుకి అడ్డంగా వచ్చి హారన్ కొడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరే మా ఇంటి ముందున్నారు. మీ ఇల్లా? బోర్డు కనిపించట్లేదా? లగడపాటి రాజేంద్ర ప్రసాద్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్. వారి చిన్నబ్బాయి సుదీప్ ని నేను. దక్కు దక్కు దక్కు. దివ్యని చూడ్డానికి వెళ్ళిందని పిల్లలే అర్థం చేసుకున్నారు. నీకెందుకు అర్థం కాలేదు శశి? అది కాదురా, ఆ ఏజెంట్ దివ్య దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళుంటే పరిస్థితి ఏంది? అసలే రోజులు బాలేవు. పిల్లలతో ముష్టెత్తించే ఏ ముఠాకో మంగ చిక్కుంటే మనకి దక్కేదా? అప్పుడు నన్ను ఆయన ఆడిపోసుకునేవారు. ఆయన గారి చెల్లెలొచ్చి నా కూతురు ఎక్కడా అని నన్ను దండించేది. నేను చేయని తప్పుకి అన్నా చెల్లెలు కలిసి నన్ను నాన్న మాటలు అనేవారు. అంతేగా? అలా జరగదు శశి. అలా జరగలేదు కాబట్టి సరిపోయిందిరా. జరుగుంటే శశి పరిస్థితి ఏం కావాలి? శశితో పాటు మమ్మల్ని అందరినీ కూడా అనేవాడివి కదరా. అది కాదు శశి. చూడండి, దీనికి అన్నం పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు, షెల్టర్ ఇవ్వడానికి కూడా నాకే ప్రాబ్లం లేదు. కానీ 24 hours దీనికి నేను కాపలా కాయలేను. దీన్ని కనిపెట్టుకొని ఉండడం నా వల్ల కాదు. అవునరా, ఎవరైనా కూడు గూడు బట్ట ఇవ్వగలరు గానీ అస్తమానం కాపలా కాయాలంటే ఎట్టా? అయినా ఈ బాధంతా మనకెందుకు అభి? ఇది తల్లిని విడిచి ఉండలేకపోతోంది. తీసుకెళ్లి తల్లి దగ్గరే వదిలేచ్చు కదా. మంగని తీసుకెళ్లే పరిస్థితే ఉంటే దిగి వదిలేసి వెళ్ళేదామమ్మా. తన పరిస్థితి గురించే కాదు, కాస్త మన పరిస్థితి గురించి కూడా ఆలోచించండి. అదృష్టం బాగుండి దొరికింది గాని, లేదంటే మీ చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? దీన్ని కాపలా కాయడం నా వల్ల కానే కాదు. దీన్ని తీసుకెళ్లి ఆ మహాతల్లి దగ్గరే వదిలేయండి. అవునరా, అదే మంచిదే. మంగని తీసుకెళ్లి దివ్య దగ్గర వదిలిపెట్టేసిరా. పరాయి సొమ్ము పాము లాంటిదిరా, ప్రమాదము. మంగ దివ్య దగ్గరే ఉండాలి. మంగ పరాయిది కాదు, నా మేనకోడలు. దానికి మీరెవరూ కాపలా ఉండాల్సిన అవసరం లేదు. నా మేనకోడల్ని నేనే చూసుకుంటాను. మీరేం వరి అవ్వకండి. అవును, మంగ రెస్పాన్సిబిలిటీ నాది. మేము మంగతోనే ఉంటాం. మంగకు కాపలాగా ఉంటాం.
పిల్లలకున్నంత బాధ్యత కూడా మీకెవరికీ లేదు. వాళ్ళని చూసి నేర్చుకోండి. జయశ్రేయ, మంగని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి ముగ్గురు ఆడుకోండి. వెళ్ళండి. మంగ వెళ్ళు. ఇంకా ఉల్లిపాయలు కట్ చేయడంలోనే ఉన్నావా అక్క? భోజనం ఎప్పుడు పెడతావు? అయిపోయింది బోనా. 5-10 నిమిషాల్లో వంట చేసేస్తాను. టైంకి పని పూర్తి చేయటం తెలీదా? ఇంత వయసు వచ్చినా పంచువాలిటీ రాలేదు. ఎప్పుడు నేర్చుకుంటావు? ఎంత నేర్చుకుంటే మాత్రం కాకి కోకిలలా పాడుతుందా ప్రసాద్? కొన్ని బ్రతుకులంతే, చచ్చేదాకా మారవు. హలో సార్, నేను సుబ్బారావు. ఈరోజు కలుస్తానని చెప్పాను కదా? అవును. బయలుదేరారా? ఆన్ ది వే సార్. 10 నిమిషాల్లో మేము ముందుంటాను. ఓకే, రండి. ఓసే పనికి మాలిన మోహన్ దానా, ఇంటికి క్లయింట్స్ వస్తున్నారు. వెంటనే లోపలికి తగలడు. అలాగేనండి, ఇప్పుడు వెళ్తున్నా. పనికి మాలిన దానా, ఏ పని సరిగా చేయటం రాదా? ఇంటికి క్లయింట్స్ వస్తున్నారంటే కావాలని లేట్ చేస్తున్నావు నువ్వు. లేదండి, వెళ్తున్నాను. క్లయింట్స్ ముందు తన గురించి చెప్పాలని ఆశ కాబోలు ప్రసాద్ అక్కకి. అదేం లేదు బోనా. అవతలి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టించి తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటట్టు చేస్తారు. ఆ నమ్మకంతోనే వచ్చామమ్మా. ఫీజు ఎంతైనా పర్వాలేదు, మా ఆస్తి మాకు రావాలి. ఇదిగోండి అడ్వాన్స్. తీసుకో భువనా. కేసు నా చేతిలో పెట్టారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీ ఆస్తితో పాటు మీ దాయాదుల ఆస్తి కూడా మీకు వచ్చేలా చేస్తా. చాలా థ్యాంక్స్ అండి. బోనా, కాఫీ అక్కడ పెట్టక్క. ఎవరండి? మీ అక్కగారా? అవునండి. మరి ఈ ఇంట్లో ఎందుకున్నారండి? భర్త వదిలేశాడేమోనండి. పాపం లాయర్ గారే విడాకులిప్పించి జాలిపడి ఇంట్లో పెట్టుకున్నారేమో. అయ్యో, అదేం లేదండి. నేను ఆయన మొదటి భార్యని. తరువాత భూనని పెళ్లి చేసుకున్నారు. అవునా లాయర్ గారు? ఇంకా మీరు ఆ శ్రీరాముళ్లాగా ఏకపత్ని వ్రతుడనుకున్నాను. మీకు 2 భార్యలా?
అంత మాట అనుకు భువనా. నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. నన్ను బయటకు పంపించకండి. నా ప్రాణం పోయేంత వరకు మీ కాళ్ళ దగ్గరే పడుంటానండి. అయితే ఒక కండిషన్, నువ్వు నా భార్యవని ఎవరికి చెప్పకూడదు. నీ గదిలోంచి బయటికి రాకూడదు. ఇంటికి ఎవరొచ్చినా వాళ్ల కంట పడకూడదు. నువ్వు ఒకదానివి ఇంట్లో ఉన్నావనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియకూడదు. అలా అయితేనే నా కాళ్ళ దగ్గర ఇక్కడ పడుండు. ఎంత ద్రోహం అత్తయ్య! లావుగా ఉందని ఏ భర్త అయినా భార్యకి విడాకులిస్తాడా? ఎవరమ్మా ఆ వెధవా? నీ చేతిలో 3 లక్షలు ఉంటాయి. నీ ఇష్టం వచ్చిన కొనుక్కోవచ్చు. ఏంటి కొనుక్కునేది? 3 లక్షలు కాదు కదా, 3 రూపాయలు రావడం కూడా డౌటే. అదేంటి? ఆ సుబ్బారావు వచ్చి ఇస్తాన్నాడు కదా. ఆ సుబ్బలక్ష్మి విడాకులు ఇవ్వద్దు. అదేంటమ్మా మళ్ళీ వచ్చావు? నిన్ను రేపు కదా రమ్మన్నాను. నేను విడాకులు ఇవ్వను సార్. ఇందాక ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నా భర్తే కావాలి. విడాకులొద్దు. నీ భర్త నువ్వంటే ఇష్టం లేదు, నీతో కలిసి కాపురం చేయను అంటున్నాడు. అయినా తాగుబోతూ తిరుగుబోతూ కాపురం ఎందుకు? విడాకులిచ్చి సంతోషంగా ఉండొచ్చు కదా. ఆయన ఎలాంటి వాడైనా సరే నాకు ఆయన కావాలి. నువ్వు కావాలంటే కోర్టు ఒప్పుకోవాలి కదమ్మా. నువ్వు హింసిస్తున్నావని నీ భర్త కేసు పెడతాడు. కోర్టు విడాకులు ఇస్తుంది, నీకు శిక్ష కూడా పడుతుంది. ఈ అప్పులు తెప్పలు అవసరమా? లేదు సార్, భార్యకి ఇష్టం లేకుండా ఏ భర్త మనం ఆవిడకే విడాకులు ఇవ్వద్దు అన్న విషయం మావయ్య గారికి చిన్నత్తయ్యకి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? చేయడానికి ఏముందమ్మా? కోపం వస్తే తిడతారు, మహా అయితే కొడతారు. ఆ తిట్లు దెబ్బలు నాకు అలవాటైపోయాయి. అసలు మావయ్య గారు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు అత్తయ్య. స్వతహాగా ఆయన చాలా మంచివారమ్మా. మొదట్లో న్యాయం కోసమే వాదించేవారు. భూరని పెళ్లి చేసుకున్నాక తను ఆయన్ని మార్చేసింది. డబ్బు కోసం అడ్డమైన కేసులు ఒప్పుకునేలాగా బలవంతం చేసింది. తన వల్ల ఎంతో మంది అమాయకులు బాధలు పడ్డారు. నిరపరాధులకు శిక్షలు పడ్డాయి. నేరస్తులు తప్పించుకున్నారు. ఆ పాపాలు శాపాలే ఆయన్ని వెంటాడకూడదని అప్పుడప్పుడు నేనే ఇంటికొచ్చిన క్లయింట్స్ కి మంచి చెడు చెప్పేదాన్ని. ఇంత చేసినా కూడా మీరు మావయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? అంతే కదా మావయ్య గారు? జరిగిన దాంట్లో అత్తయ్య తప్పేమీ లేదు. నేను చేసింది తప్పు అని మీకు అనిపిస్తే ఇది నా మొదటి తప్పుగా భావించి నన్ను క్షమించండి మావయ్య. మీలో నాకొక న్యాయమూర్తి కనిపిస్తున్నారు. ఆ మూర్తికి దండం పెట్టి క్షమాపణ అడుగుతున్నాను.
ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు నా క్లయింట్స్ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మైండ్ ఇట్. అత్తా కోడళ్ళు కలిసి నాటకాలు ఆడుతున్నారు కదూ. మీ పని ఎలా పట్టాలో నాకు కూడా బాగా తెలుసు. ఇంకోసారి ఇలా చేశారో నాలో ఇంకో యాంగిల్ని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఏంటమ్మా ఇలా చేసావు? ఎందుకు తప్పు నీ మీద వేసుకుని మాటలు పడ్డావు? ఇందాక మీరే చెప్పారు కదా స్వతగా మావయ్య గారు మంచివారు అని. ఆయనలోని ఆ మంచిని గుర్తు చేశాను అంతే. ఆయన్ని ఏమంటారనని చాలా భయపడ్డానమ్మా. నన్నేమన్నా పర్వాలేదు అత్తయ్య, కానీ మిమ్మల్ని ఏమీ అనకూడదు. ఇకపై మీరు ఎలాంటి నిందలు అవమానాలు పడకూడదు. అదే నా బాధ్యత. మీరు లా చదివేటప్పుడు న్యాయాన్ని గెలిపించాలి, మంచివాళ్ళని కాపాడాలి అనే ఆవేదన, ఉద్రిక్తత మీలో ఉండే ఉంటాయి. మీ పేరు చెప్పుకొని ఎన్నో జీవితాలు నిలబడి ఉంటాయి. మీరు ఎటువైపు వాదిస్తే అటువైపు న్యాయం ఉంటుంది అని జడ్జిలు నమ్మి ఉంటారు. న్యాయపరంగా మావయ్య గారు తలెత్తుకుని నిలబడగలిగారు అంటే అదే కారణమై ఉంటుంది. ఎందుకురా చప్పట్లు కొడుతున్నావు? జాబ్ వచ్చిందేమో అత్తయ్య, అంతేనా అండి? లేదండి, ఇందాక మీరు చేసిన పనికి మెచ్చుకుంటూ చప్పట్లతో అభినందిస్తున్నాను. నేను చేసిన పని ఏంటి? అదేనమ్మా, ఇందాక ఆ అమ్మాయితో విడాకులు తీసుకోవద్దని చెప్పాం కదా, దాని గురించి చెప్తున్నాడు. కరెక్ట్. అవునా? మరి ఆ విషయం మీకెలా తెలుసు అత్తయ్య? నా కొడుకు మనసు గురించి నాకు తెలియదమ్మా. అంతేకాకుండా ఈ విషయంలో ఆయన భూన గొడవ పడుతూ ఉండుంటారు. అది వీడు వినుంటాడు. అంతేనా హర్ష? కరెక్ట్ గా క్యాచ్ చేసావమ్మా. పిన్నికి నాన్నకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చాను. అమ్మో, ఆయన్నేమన్నావురా? నువ్వేం భయపడకమ్మా, ఆయనకేం చెప్పాలో అదే చెప్పాను.